అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా వంశీ అరెస్టు తర్వాత మరింత ఇంట్రెస్ట్ను రాజేస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ కోర్టుకు సంబంధించి వెళ్లే ప్రయత్నం చేద్దాం. విజయవాడ కోర్టులో జడ్జి ముందు వంశీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సత్యవర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయండి అంటున్నారు వల్లభనేని వంశీ. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయంటున్నారు ఆయన. నన్ను కేసుతో సంబంధం లేని తనని కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారంటూ కూడా వంశీ కోర్టులో చెప్పినట్టుగా తెలుస్తోంది. జైల్లో నన్ను ఒంటరిగా ఉంచారన్నారు ఆయన. నాకు ఆస్తమా సమస్య ఉంది అంటూ ఆయన కోర్టుకు చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది అంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలంటూ జడ్జిని కోరారు వల్లభనేని వంశీ. ఇప్పటికీ మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా అంటూ అడిగారు జడ్జి. వంశీ భద్రత దృష్ట్యా సెల్లో ఒంటరిగా ఉంచామని జడ్జికి తెలిపింది ప్రభుత్వం. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదంటూ జడ్జికి తెలిపింది ప్రభుత్వం. వంశీతో పాటు వేరే వారిని సెల్లో ఉంచేందుకు ఇన్ఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేనని తేల్చి చెప్పేసింది న్యాయస్థానం. రేపు రెగ్యులర్ కోర్టులు మేము ఫైల్ చేసుకోవాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అక్కడ ఇంకా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, కోర్టుకు సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది లాయర్తో, మరి ముఖ్యంగా వంశీ లాయర్తో. ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతి కేసు ఎలాగో కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందే. ఇవే రేపు కోర్టులో కొంతకాలం జైల్లో పెట్టడానికి సరిపోతుందే కానీ ఈ కేసుల్లో వల్లభనేని వంశీని శిక్షించడానికి ఎటువంటి మెటీరియల్ లేదు. కానీ వరుసగా 1 by 1 కేసులు వస్తూ ఉన్నాయి కదా. మొన్న ఒకటి వచ్చింది, వరుసగా 5-6 కేసులు రావడం వల్ల ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు ఎవరు రారు, బయటికి కూడా రావడానికి వీలు లేదు అనే ఒక అంశంలో మీరు ఎలా డిఫైన్ చేస్తారు దాన్ని? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం అయితే మీరు చెప్పినట్టుగానే నెలలు వల్లభనేని వంశీని లోపలుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురాకూడదన్న ప్రయత్నంలో భాగంగానే దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఆల్ దీస్ ఫాల్స్ కేసెస్ 1 by 1, one after one. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో విల్ ఛాలెంజ్ ఆల్ ద కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, ఎట్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లెవెల్. మెనీ కేసెస్ డెఫినెట్లీ విల్ బి క్వాష్డ్. సార్, ఇప్పుడు ఈ నార్కో అనాలిసిస్కి ఏదో నేను సిద్ధంగా ఉన్నానని నేరుగా న్యాయమూర్తి గారు వంశీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఎందుకు అంత పరిస్థితికి ఆయన సిద్ధమవుతున్నాడు? అంత పెద్ద కేసు కాదు కదా ఇది. అంటే నార్కో అనాలిసిస్ అనేదానికి, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేదానికి వల్లభనేని వంశీ గారు సిద్ధంగానే ఉన్నారు. కానీ మరి దాని మీద ఇంకా ఎటువంటి, అంటే ఇప్పుడు జడ్జి గారి ముందు అలాంటి వాదనలు ఏం జరగల. అవసరమైతే నాకు ఈ కేసుకి సంబంధం లేదని కూడా చెప్తున్నాడు కదా. అన్ని కేసులకు సంబంధించి వల్లభనేని వంశీ నిర్దోషిలాగే బయటకు వస్తాడు, కడిగిన ముత్యంలాగే బయటకు వస్తాడు. అతను ఈ కేసులకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. మొట్టమొదటి నుంచి మేము అదే చెబుతున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. వరుసగా కేసులు పెడతారు కదా సార్. ఇంకా ఈ కేసులు అవన్నీ మా దగ్గర ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు. అందరూ మీడియా లీకులు, రకరకాల లీకులే తప్ప ఏమవుతుందంటే ఒక ఎఫ్ఐఆర్ కడితే మా దగ్గర రావడానికి డేస్ టుగెదర్ 5 days, 6 days, 1 week. అంత అవసరం లేదు కదా. రెగ్యులర్గా ఎఫ్ఐఆర్ మీకంటే ముందే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ, తర్వాత అందరికీ తెలిసిపోతుంది. కానీ మీరు లీగల్ టీమ్గా ఉన్నారు, మీ దగ్గరికి ఆ కాపీ ఎందుకు రావట్లేదు ఆలస్యం? మేము యాజ్ పర్ ప్రొసీజరే తీసుకోవాలి, సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి, త్రూ కోర్టే తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకొని ఏది పడితే అది మాట్లాడటానికి మాకు కుదరదు, మిగిలిన వాళ్ళు మాట్లాడినట్టు. సో వెన్ వీ విల్ రిసీవ్ ది సర్టిఫైడ్ కాపీ ఫ్రమ్ ద కోర్ట్, దెన్ ఓన్లీ వీ విల్ రెస్పాండ్. రైట్ సార్. అంటే ఇప్పుడు ఓవరాల్ ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి మొత్తం మీద అసలుకి ఈ మధ్యకాలంలో వంశీకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా అని భావిస్తున్నారా మీరు? మ్యాక్సిమం వల్లభనేని వంశీకి 100కి 100% బెయిల్ వస్తుంది, బట్ టైం పడుతుంది. అంటే మినిమం ఒక 5-6 నెలలు పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఈ కేసులో అయితే అంతేం లేదు. ఈ కేసులో ఆల్మోస్ట్ 10 days అలా. ఈ కేసులో త్వరగానే, ఎందుకంటే దెర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ దిస్ కేస్. బట్ ఇప్పుడు కొత్తగా పెట్టిన సీక్వెన్స్ ఆఫ్ కేసెస్ ఏముంది ఏంటో అవి చూసుకొని కానీ వీ కెన్ రెస్పాండ్. కానీ ఏదైతే ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ అంటున్నారు, చాలా కొత్త వాదనలు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. సో జడ్జి ముందు అటువంటి వాదనలో చివరికి వంశీ నేను దేనికైనా సిద్ధం, ఎటువంటి నార్కో అనాలిసిస్ టెస్ట్కైనా సరే సిద్ధం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితిగా వినపడుతుంది. కరెక్టేనా అది? వల్లభనేని వంశీ అన్ని రకాల పరీక్షలకి సిద్ధమే. దీంట్లో
ఆ టెస్ట్ ఈ టెస్ట్ కదా, వాట్ ఎవర్ టెస్ట్ ఆన్ ఎర్త్, ఎయిదర్ నార్కో ఎనాలిసిస్ ఆర్ బ్రెయిన్ మ్యాపింగ్ అండ్ వాట్ ఎవర్. కాకపోతే ఏమిటి అంటే ఏది ఇప్పుడు జడ్జి దగ్గర అయితే ఈరోజు ఈ 3 రోజులు జరిగిన కస్టడీ గురించి మాత్రమే జరిగింది. అంటే ఆరోగ్యపరమైన అంశం మీద కూడా కొంత ఒక పిటిషన్ వేసుకోండి అని కూడా కొట్టువారు చెప్పినట్టున్నారు. ఎటువంటి అంశం మీద మీరు నెక్స్ట్? మోస్ట్లీ మళ్ళా ఇప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్కి అగెనిస్ట్గా రేపో ఎల్లుండిలో మళ్ళీ ఒకసారి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాము. అది తప్పకుండా ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది అగెనిస్ట్ లా, ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద నార్కో అనాలిసిస్ సిస్టమ్కి లేదు, అలాగే బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకు కూడా తాను సిద్ధమన్నట్టుగా జడ్జి ముందు తన వాదనను అయితే వంశీ వినిపించారు. అయితే అది అంత దూరం వచ్చే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఫర్దర్గా న్యాయపరంగా ఏ అంశాల మీద అయితే ముందుకు వెళ్ళాలో దాని మీద ముందుకు వెళ్తాం. కానీ బెయిల్ ఇప్పుడు అంత త్వరగా వచ్చే అవకాశం అయితే మాకు కూడా కనపట్లేదు అనేది వంశీ తరఫున న్యాయవాది మాట్లాడుతున్న పరిస్థితి. అవుట్ స్టూడియో. రైట్, అది వంశీ తరపు న్యాయవాదులు చెబుతోంది. మరి ముఖ్యంగా వంశీకి బెయిల్ రావడం ఖాయం, అయితే కాస్త టైం పట్టచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియోస్ ఉన్నాయి, దాంతోపాటు 6 కేసులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇంకా కేసు నమోదయ్యే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలో లీగల్గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అక్కడ సినారియో ఏంటి? అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఒక 6 కేసెస్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పక్షంలో ఎన్ని రోజులు పట్టచ్చు? ఆఫ్ ద రికార్డ్గా ఏమంటున్నారు? డెఫినెట్గా సచిన్, వంశీ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటి వరకు లాయర్లకి లీగల్ టీంతో మనం ఆర్టీవీ మాట్లాడినప్పుడు నాకు ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాపీ కూడా రావట్లేదు అంటుంది. మరి సోషల్ మీడియాలో ఎఫ్ఐఆర్ కాపీలు మొత్తం కూడా తిరుగుతున్నాయి, మీకేమో ఇంకా రావట్లేదు, మీరు ప్రొసీడింగ్స్ ఎట్లా పోతున్నారు అని చెప్పి అడిగిన నేపథ్యంలో ఆయన క్లారిటీగా ఒక మాట అయితే చెప్పారు. వంశీకి ఏ రోజైనా బెయిల్ వస్తుంది, కానీ మ్యాక్సిమం ఇప్పుడల్లా బెయిల్ వచ్చే పరిస్థితి కనపట్లేదు అనేది ఆయన కూడా తన వాదనలో వినిపించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉదయాన్నే ఇందాక కోర్టు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు రెగ్యులర్ జడ్జి లేనప్పుడు ఆయన స్థానంలో మరో జడ్జి ఆ సీట్లోకి వచ్చారు. దాని ముందు వంశీ చాలా క్లియర్గా కొన్ని తన డిమాండ్లు అయితే జడ్జి ముందు పెట్టిన పరిస్థితి. ప్రధానంగా బ్యారికార్లో నన్ను సింగిల్గా ఉంచారు, దానివల్ల నాకు బేసిక్గా ఆస్తమా సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, కొంత క్రైమ్స్ కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది, దానివల్ల కొంత ఇబ్బందులు పడుతున్నాను. నాకు నాతో పాటు నలుగురితో ఉండే ఒక నలుగురు ఉండే అవకాశం ఉండే జైల్లో నేను కూడా ఉండడానికి సిద్ధమే, కానీ అటువంటి జైల్లో నన్ను తరలించండి అని చెప్పి ఆయన చెప్పడం, తర్వాత ఒక సహాయకారిని కూడా అందించితే బాగుంటుందని చెప్పిన పరిస్థితి. ఆ సమయంలో మీరు ఒక పిటిషన్ను వేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఫర్దర్గా అవసరం అనుకుంటే నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా జడ్జిగా వచ్చాను కాబట్టి నేను దానికి సంబంధించి పూర్తి ఇవ్వలేదు, మీరు రెగ్యులర్ పిటిషన్లో రేపు ఎల్లుండో మీ సాధారణ కేసు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆ డెసిషన్ నిర్ణయిస్తారు అని చెప్పి వంశీ చెప్పిన పరిస్థితి. కాసేపు వంశీ తన కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేశారు. కాస్త ఉల్లాసంగా కోర్టు ఆవరణలో కనపడినప్పటికీ కొంత టెన్షన్ లో ఉన్నట్టయితే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా సత్యవర్ధన్ కి సంబంధించి సత్యవర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయండి అంటూ వంశీ చెప్పడం దీన్ని ఎలా చూస్తోంది? మరి ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఎటువంటి వాదనలు వినిపించారు? డెఫినెట్గా వంశీ ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. మీరు అవసరమైతే సత్యవర్ధన్కి నార్కో టెస్ట్ చేయండి, లేదు బ్రెయిన్ మ్యాపింగ్ చేయండి, దానికి అసలు విషయాలు అన్ని విషయాలు బయటకు వస్తాయి, అసలు విషయాలు కాదు అన్ని విషయాలు బయటకు వస్తాయి, అసలు ఏం జరిగిందో అన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే తనకు కూడా మీరు ప్రయత్నించినా నాకేం అభ్యంతరం లేదు అని కూడా ఆయన తన వాదనని వినిపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ జడ్జి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, దానికి సంబంధించి ఆయన పెద్దగా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనపడలేదు. అయితే వంశీ ఈ విషయం మీద మాట్లాడినప్పుడు కొంత రియాలిటీలో అంటే తనకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించి వ్యవహారం కావచ్చు, సత్యవర్ధన్కి సంబంధించిన వ్యవహారంలో
పూర్తిగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం సత్యవర్ధన్కి సంబంధించి నార్కో టెస్ట్ని చేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయనే ఒక సమాచారం చాలా కీలకమైనది. ఇప్పటికే తర్వాత వంశీ భద్రత దృష్ట్యా కూడా సెల్లో ఒంటరిగా ఉంచడం కూడా కొంత ఇబ్బందికరమైన అంశంగానే ఉంది. అయితే తనకు ఏ కేసులో కూడా సంబంధం లేదని పదే పదే జడ్జికి వంశీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రెగ్యులర్ కోర్టులో మీరు మెమో వేసుకోండి, రేపు ఆ కోర్టుకి సంబంధించి కావచ్చు, లేకపోతే బార్కర్ చేంజింగ్ గురించి కూడా మీరు రెగ్యులర్ దీనికి. అయితే ఎప్పుడైతే వంశీ నార్కో టెస్ట్ అనే ఒక వాదనని తెర మీదకి తీసుకొని వచ్చారో కొంత ఇంట్రెస్టింగ్ వ్యవహారంగానే మారింది అనుకోవాలి సచిన్. డెఫినెట్గా నార్కో టెస్ట్కి ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితులు ఎక్కడా చూడలేదు, కానీ ఇంత చిన్న కేసులో నార్కో టెస్ట్ దాకా వెళ్తారా అనే అంశాన్ని కూడా మనం చూడాలి. ఒకవేళ రెగ్యులర్ కోర్టులో కూడా తన వాదనని అదే వినిపించే ఈసారి తన వాదన అదే వినిపిస్తారా లేదా అనే అంశాల మీద కూడా పరిగణలోకి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం విజయవాడ కోర్టులో జడ్జి ముందు వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యవర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయనంటున్నారు వల్లభనేని వంశీ. అప్పుడు అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి, బయటకు వస్తాయంటున్నారు. తనని కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ. జైల్లో తనని ఒంటరిగా ఉంచారన్నారు ఆయన. తనకు ఆస్తమా సమస్య ఉందంటూ చెప్పుకొచ్చారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలంటూ జడ్జిని రిక్వెస్ట్ చేశారు వల్లభనేని వంశీ. ఇప్పటికీ మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా అంటూ జడ్జి అడిగారు. వంశీ భద్రత దృష్ట్యా సెల్లో ఒంటరిగా ఉంచామంటూ కూడా జడ్జికి తెలిపింది ప్రభుత్వం. హెల్త్ పరిశీలనకు సంబంధించి ఒక వార్డెన్ కూడా ఏర్పాటుకు సంబంధించి తమకు అభ్యంతరం లేదంటూ కూడా జడ్జికి తెలిపింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.